నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ టమాటో పులుసు కూర. మరి ఈ విధంగా పులుసు కూరలాగా చేసుకోండి. టమాటో గ్రేవీగా కాకుండా లేదా పచ్చడిగా కాకుండా ఇలా కొంచెం పుల్లగా చింతపండు పులుసుతో ఈ విధంగా ట్రై చేస్తే రైస్లోకి అయితే చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి. ఎందుకు చెప్తున్నానంటే రైస్లోకి బాగా కలుస్తుంది కూడా. ఇప్పుడు వచ్చే టమాటాలన్నీ మనకి పులుపు ఉండట్లేదు కదా, అందుకోసమే ఇలా కొంచెం చింతపండుతో టమాటో పులుసు కూర. మరి ఇంకెందుకు ఆలస్యం, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవచ్చో వీడియోలో చెప్తాను. ఈరోజైతే ఇక్కడ టమాటో పులుసు కూర కోసం అండి టమాటాలు 1/2 కేజీ తీసుకున్నాను. ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను. మరి దీంట్లోకి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఉల్లిపాయ పెద్దది 1, పచ్చిమిరపకాయలు 3, కొంచెం కరివేపాకు, అలాగే కొత్తిమీర. దీంతో పాటుగా వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6, అలాగే తాలింపు గింజలు, వీటితో పాటుగా మెంతులు ఒక 1/2 స్పూను. ఇందులోకి ధనియాల పొడి వచ్చేసి 1 స్పూన్ వరకు తీసుకున్నానండి. వీటితో పాటుగా కొంచెం ధనియాల పొడి స్పూను, అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి తీసుకున్నాను కొద్దిగా. మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి వేయాలో చూద్దాం. ఇక్కడైతే టమాటాలు నేను మెత్తగా ముక్కల్లాగా కాకుండా చాపర్లో వేసేసుకుంటున్నాను. కొంచెం మనకి మెత్తగా వచ్చేస్తాయి కాబట్టి. మీ దగ్గర చాపర్ లేదు అనుకునే వాళ్ళు క్యారెట్ తురిమే దాంతో అయినా కూడా తురుముకోవచ్చు. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. ఇందులోకి వచ్చేసి నేను ఆయిల్ తీసుకుంటున్నానండి 3 టేబుల్ స్పూన్స్ వరకు. మీకు ఉల్లిపాయలు టమాటాలు క్వాంటిటీ పెరిగే కొద్దీ ఆయిల్ కూడా కొంచెం పెంచుకోవచ్చు. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు మొత్తం వేసుకుంటున్నాను, అలాగే మెంతులు కూడా. ఇక్కడ చూడండి, తాలింపు గింజలు అన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా నలగొట్టు పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు. నేనైతే ఇక్కడ పులుసు కూర కాబట్టి నిలువుగా కట్ చేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు మూత పెట్టి ఉంచుతున్నాను. మూత పెట్టబోయే ముందే ఒక 2 రెమ్మల వరకు పుదీనా కూడా వేసుకుంటున్నాను ఇందులోనే. ఈ పులుసు కూరలకి పుదీనా కొంచెం వేసినా చాలు, మంచి టేస్ట్ ఉంటుంది. అలా అని ఎక్కువగా వేస్తే డామినేట్ చేస్తున్నానండి. నేనైతే 2-3 రెమ్మల వరకు వేసుకున్నాను. మూత తీస్తున్నానండి ఇక్కడ నేను ఒకసారి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలంతా సాఫ్ట్ కలర్కి అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి వేసేసుకుంటున్నాను. వీటితో పాటుగా కరివేపాకు రెమ్మలు కూడా. ఇప్పుడైతే ఉప్పు, పసుపు, దీంతో పాటుగా కారం కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న టమాటో మొత్తం వేస్తున్నాను. మీరు క్యారెట్ తురుముతో తురుముకున్నా పర్లేదు, లేదా సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా ఉంటేనే పులుసు కూరకి బాగుంటుంది. ఇందులో ఉప్పు, పసుపు, కారం మొత్తం పడినాయి కాబట్టి మూత పెట్టేసి ఉంచుతున్నానండి, చింతపండు పులుసు పొయ్యకుండా. మూత పెట్టేసి ఉంచుతున్నానండి 5 నిమిషాల పాటు. మూత తీస్తున్నానండి. ఇక్కడ చూడండి, టమాటా అంతా నీరు కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను చింతపండు పులుసు ఇందులోకి పిండుకుంటున్నాను. మీకు పులుసు బాగా పలుచగా కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. పులుసు కొంచెం చిక్కగా అయినా పర్లేదు అనుకుంటే కొంచెం వాటర్ తగ్గించుకొని చింతపండు పులుసుని చిక్కగా పిండుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చింతపండు పులుసుని నేను కొంచెం పలుచగానే పిండుకుంటున్నానండి. నేనైతే 1 కప్ వరకు వేసుకున్నాను. ఇక్కడ చింతపండు పులుసు వేసిన తర్వాత 3 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను. రెండు 3 నిమిషాల తర్వాత ఇలా చింతపండు పులుసు ఉడికేటప్పుడే ఇందులోకి కొన్ని కొత్తిమీర రెమ్మలు వేసుకుంటున్నాను. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి, రైస్లోకి మనకి చక్కగా కలుస్తుంది పులుసు కూర.
ఇంకా గ్రేవీగా కావాలంటే ఇంకొక 2-3 నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా ఉండగానే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, రైస్లోకి చాలా సూపర్ కాంబినేషన్తో టమాటో పులుసు కూర. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.